నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అంజుమామ. ఈరోజు మనతో ఉన్నారు శేఖర్ భాష గారు. ఈ మధ్య ఒక టాపిక్ హైలైట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల విచ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ కింద ఈ బెట్టింగ్ యాప్లు వేయడం తప్పండి, ఇవి మీరు చేయకండి పోతారు అని చెప్పి ఎస్ ఈ బెట్టింగ్ యాప్ వాడండి, ఈ బెట్టింగ్ యాప్ వాడండి అంటే ఓకేనా? ఒక సోను సుద్దో లేకపోతే ఒక అమితాబ్ బచ్చనో లేకపోతే వీళ్ళందరూ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి కనీసం ఒక కొన్ని కోట్ల రూపాయల రికార్డ్స్తో చెప్తున్నా నేను, ఆన్ రికార్డ్ చర్యలేవి. వాళ్ళు చెడిపోతే ఆ బాధ్యత మీదే. ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, అట్లీస్ట్ ఈసారి అయినా సరే గట్టిగా. అంతేందుకు ఇండియా టీమ్నే డ్రీమ్11 స్పాన్సర్ చేస్తుంది కదా. హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? గూగుల్ లెక్క, ఇండియాలో మాత్రమే. హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ స్మోకింగ్ ఎవ్రీ డే ఇన్ ఇండియా? డబ్బాసితోటి గ్యాంబ్లింగ్ చేసి నేను నష్టపోయాను, నాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఎటువంటి గ్యాంబ్లింగ్ యాప్ అయినా సరే. అంటే దీనికన్నా చాలా తీవ్రమైనది మందు, దానికన్నా తీవ్రమైనది స్మోకింగ్. వీటిని మనం లీగలైజ్ చేసి దాని మీద ట్యాక్సులు వసూలు చేసుకుంటూ ఇవాళ మీరు అందరి మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు కదా. మరి ఖచ్చితంగా అదే ఉన్నాయి, గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. అబ్బా లాజిక్ తమ్ముడు లాజిక్ ఉంది, పెద్ద పెద్ద తలకాయలు కూడా. మీరు ఒక పక్క ప్రమోట్ చేస్తుంటే కళ్ళ ముందు వదిలేసి మమ్మల్ని ప్రమోట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఆడాళ్ళు కూడా శుభ్రంగా కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఈ అరెస్టులు వీటి వల్ల వాడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, అక్కడ చేస్తే లీగల్, ఇక్కడ చేస్తే రాంగ్, ఇవన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్స్. వాళ్ళు అక్కడ పోయారు, ఇక్కడ పోయారు, వాళ్ళు వెళ్తే వెళ్ళుండొచ్చు. వీళ్ళని చేయడం బట్టి వాళ్ళని కూడా 4-5 కేసులు పెడితే అప్పుడు అయినా కూడా త్రూ సమ్ మీడియేటర్స్ మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఎవరైతే చేస్తున్నారో, వీళ్ళు ఎలాగైతే తెలియజేశారో అలాగే ఇన్ఫ్లుయెన్సెస్లో కూడా కొంతమంది తెలియజేశారు. రేపో ఎల్లుండో ఎవడో మహానుభావుడు వచ్చి మళ్ళీ అది చేయకపోవడా, ఆడి పోగొట్టుకొని వాడు చెప్పిన దానివల్ల నేను పోయానని చెప్పి అన్నవాడు నాకు. ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని మనం ఎవరైనా ఎలా అనుకుంటారు? చాలామంది అమాయకులు బలైపోతున్నారని చెప్పేసి ఈ మధ్య టాపిక్ ట్రెండ్ అవుతుంది. వాటి విషయాల గురించి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా. ఏంటన్నా ఈ ఇష్యూ ఏంటి? నిన్న మొన్న అరెస్ట్ కూడా వారెంట్ ఇచ్చారు. 8 మంది ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ వారెంట్ కాదు అది, జస్ట్ శ్రీముఖాలు రండి స్టేషన్కి వచ్చి మాకు సహకరించండి, డీటెయిల్స్ ఇవ్వండి, సో దట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. ఈ పెద్ద తరకాలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ప్రమోట్ చేయమని చెప్పేవాడు. జస్ట్ మోడల్స్, ఓకే, బిగ్ మోడల్స్ని వాలంటీర్ చేయడానికి యాప్ తయారు చేసి, అది ఇల్లీగల్ టెరిటరీ కదా ఇది, ఆంధ్ర అండ్ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ చేయకూడదు. అయినా కూడా త్రూ సమ్ మీడియేటర్స్ మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టించాలి కదా. సో వీళ్ళు తెలుసు, వీళ్ళని ఎందుకు రమ్మన్నారు? అదే వీళ్ళు ప్రమోట్ చేశారు కదా. వీళ్ళకి తెలియదా చేసేటప్పుడు? తెలియకే చేస్తారు చాలా మంది, తెలిసి ఎవరు చేస్తారు. కానీ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా పద్ధతిగా చూసుకొని ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని అన్నీ చూసుకొని చేస్తారు. తెలియని వాళ్ళు చూస్తారు. బట్ ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చేశారంటే అది ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఫైన్తోనో లేకపోతే మరి తక్కువ శిక్షతోనో ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ ఫైన్ ఉంటుంది. బట్ ఏదన్నా మనం వాళ్ళని మాత్రమే అనడానికి లేదు, ఇది అవేర్నెస్ బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని మనం ఎవరైనా ఎలా అనుకుంటారు? ఒక సోను సుద్దో లేకపోతే ఒక అమితాబ్ బచ్చనో లేకపోతే వీళ్ళందరూ చేస్తున్నప్పుడు, అంతేందుకు ఇండియా టీమ్నే డ్రీమ్11 స్పాన్సర్ చేస్తుంది కదా. ఇంత జరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అనే స్పృహ అందరిలో కల్పించాలి కదా. మనం అదే క్రికెట్ చూస్తాం, చప్పట్లు కొడతాం అని చేస్తాం, అక్కడ కంటెస్టులు పెడితే ఆడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈ బెట్టింగ్ యాప్ ఇక్కడ చెల్లదు, ఆంధ్ర తెలంగాణలో తప్పు. ఈ విషయం ఇక్కడే వాటిని రాంగ్ చూస్తున్నారు, మన గవర్నమెంట్ పాలసీ అది. బట్ చాలా మంది ఆడి డబ్బులు కోల్పోతున్నారు, బజార్న పడుతున్నారు, జీవితాలు బతుకులు చితికిపోతున్నాయి. దాదాపు లాస్ట్ ఇయరే 1000 మంది దాకా చనిపోయారు అన్నట్టుగా ఎవరో మరి చెప్తున్నారు, విన్నాను నేను. ఆత్మహత్యలు చేసుకుని వీటి వల్ల బ్యాడ్, వెరీ బ్యాడ్ కదా. సో మంచి చట్టమే, కాకపోతే చట్టం చేయడం మంచిదే, కానీ ఆ చట్టం జనాల దాకా వెళ్ళేట్టు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఈ అరెస్టులు వీటి వల్ల
ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఇదిగో ఇది ఒక చట్టం వచ్చింది, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి ప్రతి ఛానల్కి ఒక 10 యాడ్స్ ఇచ్చి ఒక్కొక్కరికి ₹1,00,000 బడ్జెట్ ఇచ్చి ఇలా చెప్పారనుకోండి, గవర్నమెంట్కి కనీసం ఒక కొన్ని కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, విచ్ దే షుడ్ డూ యాక్చువల్లీ. బట్ అలా కాకపోయినా కూడా ఇలా చేశారనుకోండి, మీడియా వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వకుండా ఫుల్గా వచ్చి కవర్ చేస్తారు అండ్ ఈ మెసేజ్ పబ్లిక్లో గట్టిగా వెళ్తుంది, స్టోరీలోకి వెళ్తుంది. ఏదైనా అలా చేసినా ఇలా చేసినా కూడా అంటే ఇది డబ్బులు ఖర్చు లేకుండా గవర్నమెంట్కి హ్యాపీగా పబ్లిసిటీ కూడా జరిగిపోతుంది. ఏదైనా జనాలకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇవి చేస్తే పోతావు, ఆడినోడు పోతాడు, ప్రమోట్ చేసినవాడు పోతాడు, పైవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని ఇంకోసారి ఇటువంటి మన టెరిటరీలోకి రా. కానీ ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్లోనే స్ట్రాంగ్గా చెప్తే అయిపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే కదా స్ట్రాంగ్గా ఎవరు చెప్పేది ఎవరు? ఇవాళ కేసులు పెడుతున్నారు కాబట్టి జనాల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు 50 మంది మీద కేసు పెడితే ఒక 5,000 మంది ఆగుతున్నారు. సో కాకపోతే ఇక్కడ ఓకే అంటే అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయం మంచిదే, కానీ తెలియక చేసిన వాళ్ళు పాపం అండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవడం కాదు, ఫస్ట్ కేసు అనగానే భయపడిపోవడము, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా అదొక రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది కదండి. అయ్యో నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు నాకు వీసా ఆగిపోద్దా, లేకపోతే రేపు నేను ఈవెంట్లకు వెళ్ళలేనా, నాకు రేపు సినిమా ఆఫర్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్న వాళ్ళు, అంటే ఒక రకమైన భయంలో బతుకుతున్నారు వాళ్ళు. సో అది ఏదైనా కూడా మనం నిజాయితీగా ఒకళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేసామని ఒప్పుకోవడం అనేది మంచిది. అండ్ దీనికి సంబంధించిన సంపూర్ణ సహకారం పోలీసు వాళ్ళకి అందించడం ద్వారా మీకు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సో తీవ్రత తక్కువ ఉంటే స్టేషన్లోనే 41 బెయిల్. ఎన్ని యాప్లని ప్రమోట్ చేశారు వీళ్ళు? మనకి ఓకే, ఎఫ్ఐఆర్లో ఉన్నాయి కొన్ని యాప్స్ మెన్షన్ చేశారు, ఈ పలానా అని. ఇప్పుడు మళ్ళీ మియాపూర్లో కొత్తగా కంప్లైంట్ రిజిస్టర్ అయింది, మీరు చూసుంటే ఇవాళ పొద్దునే అనుకుంటా. దాంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళ పేర్లు, పెద్ద హీరోలు అందరి పేర్లు కూడా వచ్చినాయి. ఎప్పుడైతే వీళ్ళందరూ చేస్తున్నారో, పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు ఓపెన్గానే చేస్తున్నప్పుడు ఇది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుని ఎలా అనుకుంటారు? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓకే లీగలేనేమో అనే ఒక భావన ఉంటుంది కదా. పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి అంత తెలియకుండా చేస్తారా లాయర్ కాదు, వెళ్ళి ప్రతిదీ చదువుకునే అంత ఇది ఉండదు. నేను ఈవేళ మన 24/7 ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏమి చేయగలరు, మీ ఫోన్ తీసుకోండి, ఎవరైనా సరే సార్ ఈ ప్రమోట్ చేయండి, ఈ బెట్టింగ్ యాప్ లీగల్ అని చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మీకు చూపిస్తాను. విచ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ? ఈ మాట అడగండి. ఓకే, ఈజ్ బెట్టింగ్ లీగల్ ఇన్ తెలంగాణ? ఆల్దో దిస్ ఈజ్ నాట్ అక్యురేట్ ఎనీమోర్, సిన్స్ January 2020 the states Telangana and Andhra Pradesh banned all అండర్లైన్ చేసుకోండి, all gambling apps for the people. సో ఎటువంటి గ్యాంబ్లింగ్ యాప్ అయినా సరే మొత్తంగా బ్యాన్ చేసేసారు 2020 నుంచి. ఇది మనకి ఎక్కడా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా గూగుల్లో అంతున్న సమాచారం. కానీ వీటిని ప్రమోట్ చేయడం వల్ల లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాం, నిజంగానే వస్తుండొచ్చు. బట్ వాళ్ళ స్టేచర్ని బట్టి, సో 50,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 10 లక్షలు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, ఇలా స్లాబ్లు వాళ్ళ రీచ్ని బట్టి. బట్ ఎలా అన్న, వీళ్ళందరికి చేసే ముందే అది లీగల్ చెప్పే స్టార్టింగ్లోనే ఎవరైనా మాది లీగలే, మాది చెయ్యండి ఎవరైనా ఇలాగే చెప్పి, ఇప్పుడు 2020 నుంచి కదా ఇది, 2020 ముందు వాళ్ళు చెప్పడం స్టార్టింగ్లో అదే అండి, మా కంపెనీ చాలా నిజాయితీ కంపెనీ. నిజాయితీ ఇప్పుడు నిజాయితీయా అనేది వేరే విషయం. ఇప్పుడు ఒకసారి మందు తాగద్దు అని అనగా రూల్ తీసుకొచ్చారు, అప్పటి నుంచి తాగితే నేరం, తర్వాత బ్యాన్ ఎత్తేసారు, తాగితే తప్పులేదు, తాగితే నువ్వు పోతావు నీకు తెలుసు, అయినా కూడా లీగల్. అలాగే ఒకప్పుడు లీగల్ ఉండే, ఇప్పుడు ఇల్లీగల్, చేయకండి, చేస్తే పోతారు. ఇలా దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఫుల్ స్టాప్ బ్రేక్ అయితే ఇప్పుడు పడింది. పోలీసుల ఇనిషియేటివ్ తోటి ఇప్పుడు ఈ కేసులు పెట్టడం ద్వారా లక్షల మందికి మెసేజ్ రీచ్ అయింది. ఈ త్వరలోనే కోట్ల మందికి రీచ్ అవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు, ఇంకొకసారి ఇటువంటి యాప్స్ చేయరు. నాని గారిని కూడా
ఏపీలో నానిని కూడా అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల కూడా చేశారు. నాని అంటే మన హీరో నాని అనుకుంటా, కాదు. లోకల్ బాయ్ నాని. లోకల్ బాయ్ నాని. సో ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్లారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, ఫైన్ ఏదో చెప్పారు. అదే. సో వీళ్ళకి ఒకవేళ వీళ్ళు లోన్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళందరూ? జనరల్గా ఎవరైతే విచారానికి సహకరిస్తారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఉమ్, వాళ్ళ తీవ్రత మరీ ఎక్కువ ఉంటే తప్ప. ఉమ్, సో తెలియక చేస్తే ఒక టైప్ ఉంటుంది. బట్ ఒకసారి మీకు ఒక నోటీస్ అందిన తర్వాత కూడా మీరు ఇలాంటివి చేస్తున్నారంటే అది వేరే తీరిన ఉమ్. అది. సో ఈ లోకల్ బాయ్ నాని సంగతి అయితే మీరు వాళ్ళ మరి బెయిల్ వచ్చినట్టుంది వాళ్ళ, అవును, వేరే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. మాట్లాడారా? సో తెలియక చేసిన తప్పు అని చెప్పేసి మాట్లాడారు. సో దాంట్లోనే అంటే వీళ్ళు కూడా అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్తే ఇంకా వీళ్ళది మనం ఒకసారి లోన్కి వెళ్ళిపోయి వచ్చాం కదా అన్న థాట్లోనే ఉంటారు. అంతవరకు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఒకళ్ళని ఇలా చేస్తారో, ఇప్పుడు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 11 మంది ఉన్నారు అనుకోండి ఇవాళ ఎఫ్ఐఆర్లో. సరే టేస్టీ తేజ వచ్చాడు, మొత్తం వివరాలన్నీ ఇచ్చాడు, అయిపోయింది, తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చింది, ఇస్తుంది. బట్ ఒకవేళ కనుక టేస్టీ తేజని అరెస్ట్ చేసేసి ఉండుంటే విష్ణుప్రియ వచ్చేదా? అమ్మో అని చెప్పి వెళ్ళిపోయి లాయర్ని ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ ఏదో తెచ్చుకునేది. తద్వారా ఆ డిస్టెన్స్ పెరుగుతుంది పోలీసులకి, అక్యూజ్డ్కి. వీళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో పెద్ద దాన్ని ఛేదించాలనుకుంటే కష్టం అవుతుంది. కాబట్టి అంటే ఈ కేసు తీవ్రత కూడా జనరల్గా చూస్తే సెక్షన్ 318 అనేది 3 ఏళ్లలోపు కాబట్టి దీనికి జనరల్గా స్టేషన్ బెయిలే ఇచ్చి పంపిస్తారు. దీనివల్ల లేదు అరెస్ట్ అనేది కనుక జరిగితే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా బిగుసుకుంటారు. సో ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మంచిది. ఇప్పుడు అందరికన్నా ఫస్ట్ తేజ వచ్చి తను మొత్తం చెప్పడం అనేది మనం నిజంగా హర్షించాలి. అండ్ అంతేకాదు, ఇది ఒక్కటే హర్షించడం అంటే ఇది ఒకటే కాదు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరన్నా సరే వాళ్ళ ద్వారా నష్టపోయారు అని అనిపించినప్పుడు ఎవరో వాళ్ళు కనుక్కొని వాళ్ళకి వెళ్ళి జరిగిన నష్టం మన చేతనైనంత మనం పోడ్చడం అనేది కూడా ఇంపార్టెంట్. పోలీసులు కేసులు పెడతారు, అది ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కోర్టుకు వస్తుంది. అది వాళ్ళు ఏదైనా ఫైన్ వేస్తారా, శిక్ష వేస్తారా, దానివల్ల ఇక్కడ నష్టపోయిన వాడికి ఏం రకమైన న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. సో మేమనేది ఏంటంటే ఇలా ఎవరైతే యాప్స్ చేశారో, ప్రమోట్ చేశారో వాళ్ళ వల్ల కొంతమంది నష్టపోయారు అంటున్నారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నష్టపరిహారం కనుక అందించే కార్యక్రమం చేపడితే యాజ్ ఎ యూనిట్ అందరు కలిసి, బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు, ఆర్ఎల్స్ యాక్టర్స్ కావచ్చు, అందరు కలిసి వీళ్ళని తీసుకొని చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆడింది, ఇప్పుడు సపోజ్ ఒక రైతు పంట పండించాడు, వాన పడలేక ఇది లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి మనం సాయం చేసామంటే ఒక అర్థం. ఎందుకంటే అతను మనల్ని అందరినీ పోషించే అద్భుతమైన పని చేస్తున్నాడు. లేకపోతే ఒక పాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా హెవాక్ వచ్చి నష్టపోతే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం. బట్ వీళ్ళందరూ ఆడింది గ్యాంబ్లింగే. కానీ అయినా కూడా వాళ్ళని దాని ఏమంటారు బాధితులుగానే పరిగణించి చేయొచ్చు. కాకపోతే దాంట్లో మనం తెలియక చేసిన వాళ్ళని మాత్రం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నిన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నారు 98 లక్షలు పోగొట్టుకున్నాడంట ఆయన. 98 లక్షలు నీ దగ్గర ఉంటే ఎందుకు ఈ పనులు? ఆశ 98 లక్షలు కాస్త 10 కోట్లు అయిపోవాలి, 100 కోట్లు అయిపోవాలి. ఎందుకలా? నీ 100 కోట్లు నీకు వస్తున్నాయంటే ఎవరి దగ్గర నుంచో తీసిచ్చిన డబ్బులే కదా, వాడెవడో నష్టపోతేనే కదా నువ్వు లాభపడేది. ఇంకోటి సమాధి మీద కట్టుకునే ఇల్లు ఎందుకయ్యా మనకి? సో ఇటువంటి వాళ్ళకి నేను చెప్పలేను. కానీ బట్ చిన్నపిల్లలు అబౌవ్ 15-16లో ఉన్న వాళ్ళు అమ్మ ఫీజు కట్టుకోమని ఇస్తే ఆ ఫీజు కూడా తీసుకొచ్చి దీన్ని పెట్టి ఆడేయడం, గట్టిగా వాళ్ళు తిడితే వీళ్ళెళ్ళి కొంతసార్లు అగాత్యాలు చేసుకోవడం, ఇలాంటివి జరిగినవి. ఇటువంటి జెన్యుయిన్ అంటే వీళ్ళు నిజంగానే తెలియక చేశారు పాపం. చిన్నపిల్లలు ఏదో వస్తుందనే ఆశ దీంతో. అలాగే వీళ్ళు ఎలాగైతే తెలియక చేశారో అలాగే ఇన్ఫ్లుయెన్సెస్లో కూడా కొంతమంది తెలియక చేశారు. అందరం చెప్పండి, కొంతమంది ఉన్నారు. ఏదైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా కొంత సహాయం అయితే మనం చేద్దామనే మా గ్రూప్లో డిస్కషన్ అయితే నడుస్తుంది. లెట్స్ సీ ఇఫ్ మేము లిస్ట్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాము.
అన్ని జెన్యున్గా చెక్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం కానీ చేసేంత ఉంటుందా? చాలా మంది వస్తారేమో అట్లా. పిలుపునైతే ఇచ్చాము మనం, ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి. నిజంగా అందరూ అంటే ఇవాళ ఏదో ఇది భూతాల్లాగా బయటపడదు కానీ చూపిస్తున్నారు బయటకు కానీ వచ్చారు మీకు అని అంటే చెప్తా చాలా పెద్ద చాలా మంది లాస్ అయి ఉంటారు. అదే అంటారు, అందరికీ ఇవ్వలేము. బట్ ఈ మ్మ్. జెన్యున్గా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం వెతికివ్వచ్చు. ఇప్పుడు అదే అంటున్నాను, వాళ్ళు ఏదో నిజంగా ఒక మంచి కార్యం చేసి ఒక వ్యవసాయం చేస్తూ లేకపోతే ఇట్లాంటివి చేసి వాళ్ళు నష్టపోతున్నప్పుడు మనం దానికి అందరం ఒక కూడా అర్థం తల ఒక ఉంటుంది. చేసి, లేకపోతే హుద్ తుఫాన్ వచ్చి ఎవరో ఇల్లు కూలిపోయింది పాపం మ్మ్. వాళ్ళకి చేయడం. ఇప్పుడు వీడు డబ్బాసితోటి గ్యాంబ్లింగ్ చేసి నేను నష్టపోయాను నాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే అక్కడ మనం చూడాల్సింది అమాయకత్వంతో ఆడి నష్టపోయిన వాళ్ళు ఎవరు. కానీ ఇక్కడ Suppose- రాంగ్ పోర్ట్రే అవుద్దేమో, ఇడికి చేశారా ఆడికి చేయలేదు, అలా అని కాదు. ఆడేం తప్పు అది చేశాడు. దానికి మనం ఏదన్నా ఒక కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఏ కేటగిరీ మనం చూస్ చేసుకోవాలి, ఎంతవరకు మనం దీని లిమిట్ ఒకటి పెట్టుకోవాలి. సో లక్ష ఆడిపోయే లక్ష దాటిన తర్వాత అంటే అది చిన్న వాళ్ళని మనం పరిగణించలేం. సో వీళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఆడారంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఉండి దాన్ని చేసుకొని అది మరీ దురాశ అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ అందులోను కూడా వయస్సు చూడాలి. ఇప్పుడు శుభ్రంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ లేకపోతే ఎవరో టీచర్ పెట్టారు, టీచర్ నలుగురికి చెప్పాల్సిన ఆయన నువ్వు ఇలాంటివి చేస్తే అట్లా కదా. సో నేననేది ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఫీజులు కట్టుకో కాలేజ్ కానీ ఇచ్చినవి తీసుకెళ్ళి వీళ్ళు ఆడేసి తర్వాత కాలేజ్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉంది అనుకో, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అట్లీస్ట్ వాడు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటివి చూడాలి. ఇప్పుడే ఒక విత్తనం అయితే నాట్యం, ఇది ఎలా మీరు అడిగి ఇట్లా క్వశ్చన్స్ ఇలాంటివన్నీ వస్తాయి, డిస్కషన్స్ జరుగుతాయి. ఒక ఐడెంటిఫై చేసి కొంతమందికైనా సాయం చేయగలాలని మా కోరిక. ఓకే. సో ఇందాక మీరు గూగుల్లో చెప్పి ఆల్రెడీ చూసారు, ఆల్ బ్యాన్ అన్నారు. ఆల్ బ్యాన్ కానీ కొన్ని అడ్వర్టైజ్లో మాత్రం కొన్ని వెళ్తున్నా ఉన్నాయి. ఖచ్చితంగా అదే ఉన్నాయి. గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. సో ఇవాళ మీరు అందరి మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు కదా, మరి వాటి సంగతి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఎందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, అక్కడ ఉంది కదా ఆ ట్రైన్ మీద అది ఉంది కదా మీకు కనబడట్లేదా, 1X లేకపోతే ఇంకోటి డ్రీమ్ 11 అన్నీ వేస్తున్నారు కదా, పెద్ద పెద్ద తలకాయలు కూడా అన్నీ మీరు ఒక పక్క ప్రమోట్ చేస్తుంటే కళ్ళ ముందు వదిలేసి మమ్మల్ని ప్రమోట్ చేశారని చెప్పేసి ఇది పెడుతున్నారని అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళు. అలా అడగడంలో అంటే వాడిని ఎందుకు వదిలేసావు అనేది ఉంది తప్ప ఇంకొకటి అసలు విషయం ఏంటంటే జెన్యున్గా నీకు నువ్వు ఫీల్ అయ్యి అరే నా వల్ల కొంతమంది నష్టపోతున్నారు అని చెప్పి ఆపేయడం అనేది నీ అంతటి నువ్వుగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీడియోలు చేస్తున్నారు ఇవాళ రేపట్లో. కానీ అలా చేస్తున్న వాళ్ళని కూడా ఇవాళ చేస్తున్నారు. బట్ నిజమైన న్యాయం నా దృష్టిలో ఏంటంటే వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం. హర్ష సాయి పరారిలో ఉన్నాడు, తర్వాత హైదరాబాద్లో ఒక అబ్బాయి పరారిలో ఉన్నారని చెప్పేసి ఇట్లా కొన్ని వీడియోస్ చూస్తున్నాను. వాళ్ళు నిజంగానే పరారీలో ఉన్నారా? ఏమో అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పంజగుట్ట ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న 11 మంది ఒకటే రోజున అందరినీ పిలవరు. ఓకే, ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు ఒక రోజు, ఎందుకంటే వాళ్ళకి అంత వాళ్ళు మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తే డీటెయిల్స్ చేయలేదు కదా, ఒకటే రోజు అందరినీ పిలిచేస్తే ఏం మాట్లాడతారు. కాబట్టి ఒక రోజు ఒక్కొక్కరిని పిలుస్తుంటారు. వాళ్ళు పిలిచిన రోజు కనుక రాకపోతే అది మన పరారీ అని చెప్పేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్స్, వాళ్ళు అక్కడ పోయారు ఇక్కడ పోయారు, వాళ్ళు వెళ్తే వెళ్ళుండొచ్చు, దీనికోసం పారిపోయారా లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళారా, వీళ్ళు పిలిచినప్పుడు రాలేదు అనే విషయం వాళ్ళు ధృవీకరిస్తే అప్పుడు మనం చేయొచ్చు. పోలీసులు ఇంకా వాళ్ళని పిలవాల. దిస్ ఈజ్ ఎందుకంటే మనకి క్లియర్గా పిలిచింది ఎవరిని టేస్ట్ తేజ్ అని వెళ్ళి పిలుస్తున్నారు, వాళ్ళు వచ్చారు చెప్తున్నారు. అలా ఇప్పుడు చాలా యాప్స్ ఫోన్లలో ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్, వాటిని కూడా అందులో దొరకకుండా చేస్తే ఇంకా కొంచెం బెటర్ అవుద్దేమో కదా. ఇన్స్టాల్ చేయాలి అంటే అరే అక్కడ బెట్టింగ్ అప్పుడు ఇది ఉందంటారా అనేసరికి వాడు వెళ్ళిపోతాడు సైట్లోకి లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాల్ చేసుకొని ఏదో స్టార్ట్ చేస్తాడు. చెప్పినా ఇంత జరుగుతున్నాడు. ఎందుకంటే తెలియనోడు ఎలా ఉంటాడంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాలు 4 కాలు లేదంటాడు, అలాంటి మైండ్ సెట్ ఉంటారు. బట్ వాళ్ళకి వాడడానికి కూడా ఉపయోగం లేకుండా చేయాలి, అవైలబుల్ ఉండకుండా ఏంటంటే అలా ఆడే వాళ్ళ మీద కూడా 2-3 కేసులు అయ్యాయి అనుకో, అమ్మో ఆడితే కూడా కేసు అవుతుందనే భయం రావాలి, నిజంగా రావాలి. ఇలా ఒక 4-5 తీసుకొచ్చి ఆడుతున్నారని చెప్పి లోపల వేసారు అనుకోండి, అమ్మో ఆడకూడదు అని చెప్పి. మీకు తెలుసో లేదో ఒకప్పుడు ఈ నీలి చిత్రాలు కనుక చూస్తే పోలీసులు పట్టుకెళ్ళి ఆ టీవీ సెట్లు అన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ మీద పెద్ద కేసులు ఉండేవి. ఇవాళ ఎవడ ఫోన్లో పట్టినా వాడు డైరెక్ట్గా చూసుకునే దాన్ని ఎవడ అడిగేవాడు లేడు. అప్పుడు అది నేరం, ఇప్పుడు వదిలేశారు, ఇప్పుడు చెలరగిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు 4 తీసుకొచ్చి లోపలేస్తావో అమ్మో ఇది నేరం అనే ఫీల్ వాళ్ళకి రావాలి. ఇప్పుడు ఓన్లీ ప్రమోట్ చేయడం మాత్రమే నేరం అనే కోణంలో
ప్రాజెక్షన్ జరుగుతుంది. ఆడడం కూడా నేరం, ఆడితే తీసుకెళ్ళి లోపల వేస్తాం, ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి, లేకపోతే కనీసం ఒక వార్నింగ్ అయినా పంపించాలి. ఒక మేబీ అవేర్నెస్ కల్పించుకోవడం ఇలా చేయడం కూడా తప్పలేదు. మేబీ ఒక పోలీసులే ఒక యాప్ తయారు చేసి ఎవరైతే ఇట్లా ఆడుతున్నారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకి వార్నింగ్ మెసేజ్, నెక్స్ట్ టైం కనుక చేస్తే యూ విల్ బి అరెస్టెడ్ అని చెప్పి ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఆగుతారు. సో ఇలా, లేకపోతే ఇప్పుడు పెట్టినట్టుగా ఒక 5-6 కేసులు ఆడిన వాళ్ళ మీద కూడా పెడితే ఒక భయం అనేది చాలా మామూలుగా అదే చెప్తారు, నమస్కారానికి లొంగని దేవుడు ముటికాయకి లొంగుతాడు అనేది చెప్తారు చూడండి. అట్లా వీళ్ళని చేయడం బట్టు వాళ్ళని కూడా 4-5 కేసులు పెడితే అప్పుడు అట్లీస్ట్ చిన్నవాళ్ళని కాకపోయినా పెద్ద పెద్ద మొత్తాలు ఆడుతుంటారు చూడండి, 90 లక్షలు 50 లక్షలు, అసలు ₹1,00,000 దాటి ఆడిన వాళ్ళు నాకు తెలిసి గట్టిగా పట్టుకోవాలి. చిన్నవాళ్ళేం కాదు కదా, అసలు పెడుతున్నారంటే మినిమం ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, అట్లీస్ట్ ఈసారి గట్టిగా చేస్తే ఏమన్నా ఇమేజ్ డ్యామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటవా? వాళ్ళ తలకాయలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మందు తాగడం నేరం అని చెప్పిన రోజున, ఆ రోజు ఒక సెలబ్రిటీ ఇట్లా ఎక్కడో తాగుతూ దొరికాడు అనుకోండి, అప్పుడు మనం అందరం కూడా ఆయన చూపించి చూడండి వీడు మందు తాగుతున్నాడు, ఎంత దూరం ఇది అని చెప్పి వేస్తాం. ఏదో రోజున ఎత్తేస్తారు. ఎత్తేసిన తర్వాత ఆడు తాగుతాడు, ఆడు పక్కన కూర్చొని నువ్వు తాగుతావు, లేకపోతే ఇంకోళ్ళు తాగుతావు. ఇది నార్మల్ అయిపోతుంది. ఇవాళ తప్పు అంటున్నారు కాబట్టి ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎందుకు మనం వీటిని ఆపుతున్నాం? ప్రాణాలు పోతున్నాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని కదా. ఎంతమంది? దాదాపు ఒక సంవత్సరంలో 1000 మంది అన్నట్టుగా. ఓకే, ఒక సంవత్సరంలో 1000 మంది పోయారంటే చాలా తీవ్రమైన సమస్యగా మనం చూస్తున్నాం. ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? It is estimated that about 336% die every day. 336 మంది ఒక్క రోజుకి చచ్చిపోతున్నారు మందు తాగి. 330, సరే 300 వేసుకున్నా 12 3600 మంది, అంతేనా? 3600 మంది మందు తాగి చచ్చిపోతున్నారు. మందు లీగల్, ఆపలేము, అది ఆబ్వియస్లీ ఆపరు. నెక్స్ట్ పాయింట్, హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ స్మోకింగ్ ఎవ్రీ డే ఇన్ ఇండియా? 3700 మంది. In India, it is estimated that 3700 people die from tobacco use every day. రోజుకి 3700 మంది చనిపోతున్నారు, గూగుల్ లెక్క, ఇండియాలో మాత్రమే. సో ఇవి ఇంతకన్నా పెద్ద సమస్యలు అర్థమవుతున్నాయి కదా. ఎందుకు మాట్లాడేవాడు కూడా తాగుతాడు. అమ్మో ఇది లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాటలన్నీ మాట్లాడేసి బయటికి వెళ్ళి సాయంత్రం అయితే సిట్టింగ్ వేయాలి సారు కదా. అవును. సో ఏది పెద్ద భూతం చెప్పండి? దీనికి తోడు తాగేసి బండి నడపడం వల్ల యాక్సిడెంట్, అది వేరే లెక్క, అంటే అవతల వాడిని చంపేసింది. అంటే దీనికన్నా చాలా తీవ్రమైనది మందు, దానికన్నా తీవ్రమైనది స్మోకింగ్. వీటిని మనం లీగలైజ్ చేసి దాని మీద ట్యాక్సులు వసూలు చేసుకుంటూ చేస్తున్నాం. దీనికన్నా ఇది పెద్ద సమస్య, మరి దీన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? లాజిక్ ఉంది. అబ్బా లాజిక్ తమ్ముడు, లాజిక్ ఉంది. గుజరాత్ లాంటి స్టేట్స్ ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1గా ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ మనకు వాళ్ళు చెప్పేది ఏంటంటే మందు లేదు, మందు లేకపోతే ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఎట్లా పోతుంది? చాలామంది ట్యాక్సుల మీద బోల్డంత డబ్బులు వస్తుంది గవర్నమెంట్కి, ఇవి రోడ్లు వేయడానికి లేకపోతే బిల్డింగ్లు కట్టడానికి, వీటన్నిటికీ కూడా ప్రాజెక్టులు కట్టడానికి ఉపయోగిస్తారు. అంటే అగెయిన్ ఇందాక నేను అడిగిన ఒకటే మాట, నువ్వు లాటరీలో 10 లక్షలు సంపాదించావు అని సంబరపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎవడో చావు మీద, వాడి సమాధి మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఇలా మందిని తాగించి ఆ వచ్చిన డబ్బులతో ఆ ట్యాక్సులతో నువ్వేమైనా చేయడం వల్ల అదేనా ఉపయోగమా? ఉపయోగం అంటే కరెక్ట్ వాళ్ళని చంపి నువ్వు చేస్తున్నావు అంతే కదా, లిటరల్లీ చంపుతున్నావు కదా, చూస్తున్నావు కదా ఎంతమంది ఉన్నారో. సో ఎవరైతే ఇప్పుడు సడన్గా ఇది స్పైక్ అయ్యి ఒక 4 సెలబ్రిటీలు వచ్చారు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామో, బెట్టింగ్ యాప్స్ చాలా దారుణం. బెట్టింగ్ యాప్స్ కన్నా మందు చాలా దారుణమైంది, దానికన్నా సిగరెట్ స్మోకింగ్ ఇంకా దారుణమైంది. రికార్డ్స్తో చెప్తున్నా నేను, ఆన్ రికార్డ్ చర్యలేవి. సో
ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది. బట్ ఏదైనా మంచిదే. ఉమ్. ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆయన చేస్తే రైట్, నేను చేస్తే తప్ప అన్నట్టు, మందు తాగితే లేదు ఇది ఇదేందే తప్ప, ఏదైనా తప్పే. నేను మూడింటికి ఎగనిస్టే, మందు తాగడానికి ఎగనిస్టే, సిగరెట్లు తాగడానికి ఎగనిస్టే, బెట్టింగ్ ఆపడానికి ఎగనిస్టే. అట్లీస్ట్ ఇదైనా చేస్తున్నారు, సంతోషం. రేపు ఎల్లుండో ఎవడో మహానుభావుడు వచ్చి మళ్ళీ అది చేయకపోడా అని ఒక ఆశ, అంతే. ఇప్పుడు మొన్న ఒక సరదాగా ఒక జోక్ వేస్తే ఎక్కడో, భారతీయుడు 1, భారతీయుడు 2, భారతీయుడు 1 సూపర్ హిట్, భారతీయుడు 2 ఫట్. ఎందుకు? అప్పట్లో జనాలు రుద్రవీణ లాంటి సినిమాలు అసలు తాగుడు చెడ్డది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడాళ్ళు కూడా శుభ్రంగా తాగితే తప్పేంటి, మహిళా స్వేచ్ఛ అనే స్టేజ్కి వెళ్ళిపోయి 35% తాగుతున్నారనే లెక్కలు కూడా ఉన్నాయి. ఆ రేంజ్కి పెరిగిపోయినప్పుడు మందు కనుక బ్యాన్ చేశారనుకో, ఆ మందు నై సక్తా బతుకు నై సక్తా అంటారు. ఇప్పుడు భారతీయుడు 1కి భారతీయుడు 2కి ఎందుకు తేడా అంటే, ఒకప్పుడు భారతీయుడు అంటే అమ్మయ్య భారతీయకపోతే మందు రాదు కాబట్టి మనందరం కూడా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయినారు కదా, భారతీయుడు అంటే భారతీయకపోతే ఎట్లా, భారతీయాలు మేము తాగాలి కదా. అప్పుడు భారతీయుడు అంటే గుడ్, ఇప్పుడు భారతీయుడు అంటే భారతీయాలి. అందుకనే ఇప్పుడు భారతీయుడు హిట్ అవ్వలేదని చెప్తున్నారు, సరదాగా చెప్తున్నాను. బట్ ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది, దేనివల్ల జరిగినా జరగనేమండి, ఇలాగే ఏదో రోజు అవి కూడా జరుగుతాయని ఆశ, అంతే. కానీ గట్టిగా చెక్ పడితేనే బాగుంటుందేమో, బాగుంటుంది ఏమో కాదు, ఎందుకంటే ఫుల్గా చెక్ పడాలి. దానివల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి అమాయకులు అంటే నేను అనేది, అట్లీస్ట్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించాలంటే కనీసం ఒక 20 ఏళ్ల లోపు పిల్లలంటేనే నేను అమాయకులను తీసుకుంటా. 20 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే దీంట్లో ఉండాలి. మినిమం మెచ్యూరిటీ, అక్రమ మార్గాల్లో సంపాదించుకోవాలనుకునేది వాళ్ళ తప్పు కూడా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇటువంటి వాళ్ళ మీద కూడా 4-5 కేసులు పడండి, ఏం చేయకల్లా, జస్ట్ ఒక కేసులు 4 పడేస్తే చాలు, అవేర్నెస్ వచ్చేస్తుంది, అంతే. అన్న మీరు ప్రతి విషయంలో మంచి క్లియర్ వ్యూలో ఉన్నారా అసలు? అంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడల్లా అవన్నీ స్టడీ చేయడం వల్ల మీకు నాకు నిన్నటిదాకా కొన్ని లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉన్నాయని అనుకుంటూ ఉండే. నేను ఎప్పుడైతే అసలు ఏ రోజు బెట్టింగ్ యాప్లు అది ఎలా ఆడతారు, ఏం చేస్తారు, ఏ గోల్ అసలు పట్టించుకునేవాడిని, నాదేదో నా లోకంలో నేను ఉండేటండి. సడన్గా మా వాళ్ళు ఉండేటప్పటికి నాకు అరే మన వాళ్ళు ఉన్నారా ఏంటైంది అని చెప్పి కనుక్కున్నప్పుడు, తర్వాత నేను రాత్రి కూర్చొని ఆయన ఎత్తుక్కుంటూ ఏం లీగల్ ఏమైనా ఉన్నాయా, ఇల్లీగల్ ఉన్నాయా, అది అక్కడ చేస్తే లీగల్, ఇక్కడ చేస్తే రాంగ్. వీళ్ళు ఏమైనా మీకు టచ్లోకి వచ్చారా? ఎవరు? మన వాళ్ళు. నేను మాట్లాడుతున్నాను. కనుక్కున్నారా అసలు ఏంది, ఎక్కడ జరిగింది మిస్టేక్? అసలు మిస్టేక్ ఏం లేదు, ఇదే వాళ్ళు చేస్తే తప్పలేదు కదన్నా, వాళ్ళే పెద్దోళ్ళే చేస్తున్నప్పుడు మన ఎంత లీగలే చేసేయండి అన్న అని చెప్పి కోఆర్డినేటర్లు చేస్తుంటారు. వీళ్ళకుండే హడావిడిలో డాక్యుమెంట్ ఎంట్రీస్, కండిషన్ సప్లై ఇవన్నీ చదువుకునేది ఇది ఉండదు కదా. సో ఓకే సార్ లీగల్ అనుకుని చేసేస్తుంటారు. అది కూడా ఎవడు రాయడు, ఇది పలానా ఏరియాలో బ్యాండ్ అవన్నీ కూడా, ఇవన్నీ మనం ఇప్పుడు గూగుల్ నడి తెలుసుకుని చేయాల్సింది. ఎప్పుడు చేస్తారు ఇటువంటి ఏదన్నా ఒక మినిమం చూసుకోవాలి, ఒక జర్క్ ఇలాంటిది ఒకటి వస్తే అప్పుడు డిస్కషన్ చూసుకొని జాగ్రత్తగా చేయాలి కదా ఏదైనా. ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఎంత కోపం ఉందో వీళ్ళ మీద అంతే కోపం ఉంది. ఎవరు డబ్బులు ఆడి పోగొట్టుకుంటారు చూసారా, ఇంట్లో ఏదో పని మీద ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి తగలెట్టి ఆడి పోగొట్టుకొని వాడు చెప్పిన దానివల్ల నేను పోయానని చెప్పి అన్నవాడు నాకు కోపమే, అది తప్పే. అండ్ అలాగే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే 20 ఏళ్ళ లోపు పిల్లల్ని నేను చెప్తున్నా, నిన్ను ఒక ఆదర్శమూర్తిగా అనుకొని చేస్తున్నప్పుడు నువ్వు సిగరెట్ అయితే వాడు కూడా తాగుతాడు, అబ్బా మా హీరో తాగాడరా, నేను కూడా ఇదే షర్ట్ వేసుకుంటా, ఇదే ప్యాంట్ వేసుకుంటా అనేది ఏజ్ 20 లోపు ఏజ్. అటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు నీ వల్ల చెడిపోతారనే విషయం నువ్వు కొంచెం తెలుసుకోవాలి. నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే అంత రెస్పాన్సిబిలిటీ పెరగాలి నీకు. బట్ అట్లీస్ట్ ఏదైనా అటైనా ఇటైనా 2 పక్కలా జరిగిన తప్పు అందరూ మన పిల్లలే చూసుకొని వాళ్ళకి ఒక గిర్నింగ్లు ఇచ్చి వాళ్ళని ఇంకోసారి చేయకుండా దారిలో పెట్టుకోవాలి, ఈ పిల్లలైనా వీళ్ళైనా. బట్ రిపీట్గా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వదలవద్దు. బట్ మూవీస్లో కూడా తాగడం చూపిస్తారు, స్మోక్ చేయడం చూపిస్తారు, సినిమా ఇంపాక్ట్ ఆడియన్స్కి ఇంత అంత ఉంటుంది. సో ఈ మధ్య ఎక్కువ అదే చూపిస్తున్నారు కదా. కింద నో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకొని నువ్వు ఉఫ్ రింగులు తిప్పు ఏమైనా చేసుకో. మరి వీళ్ళు కూడా రేపు యాడ్లు చేస్తాను సార్, కింద ఈ బెట్టింగ్ యాడ్లు వేయడం తప్పండి, ఇవి మీరు చేయకండి పోతారు అని చెప్పి, ఎస్ ఈ బెట్టింగ్ యాప్ వాడండి, ఈ బెట్టింగ్ యాప్ వాడండి, ఓకేనా? అదే దాన్ని ఎలా
అదే అంటున్నా, దానికి ఇలా డిస్క్లైమర్ లేసి చేసుకున్నట్టయితే ఓకేనా. అదే అంటున్నాను నేను, రేపో ఎల్లుండో ఇది కూడా సినిమాలోకి రావాలి. హీరోలు అట్లీస్ట్ ఇటువంటి పనులు చేయకూడదు, సిగరెట్లు తాగడం అనేది చేయకూడదు. చూపించండి, మందు కొట్టడం, సిగరెట్ తాగడం. ఒక విలను, ఒక దరిద్రుడు, పనికిమాలినోడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని మీరు ఎప్పుడైతే చూపిస్తారో, ఒక ఇట్లాంటి వాడు ఇట్లాంటి పనులు చేస్తాడా, మనం చేయకూడదు, మనం చేస్తే మనల్ని కూడా విలన్లా చూస్తారు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ గుడ్. అప్పుడు మీరు నో స్మోకింగ్ కూడా వేడేకర్లా, ఆ తాగేవాడు చెడ్డవాడని చూపిస్తే చాలు. ఆబ్వియస్లీ వాడికి నువ్వు అనుకుని నువ్వు ఆరాధ్య దైవంగా భావించే హీరో నువ్వు తాగుతున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ థింగ్. ఓకే, ఫైనల్గా ఈ వీటన్నింటికి దూరం ఉండాలంటే అసలు ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం మన ఆడియన్స్ కూడా చెప్పండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఏళ్ళు లేకపోతే అంతకన్నా వయసు దాటి మీరు మిమ్మల్ని సంపాదించుకునే స్టేజ్లో ఉండి కూడా మీరు ఇట్లాంటివి చేస్తున్నారంటే నేను మీకు ఏం చెప్పను, మీ శిక్షణకి వదిలేస్తాను. బట్ అంతకన్నా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్నరబుల్ గ్రూప్గా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏదో చిన్న చితకా డబ్బులు, పాకెట్ మనీలు ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ కూడాను, లేకపోతే స్కూల్ ఫీజులన్నీ పాడు చేసుకుంటున్నారు. వీళ్ళకి మాత్రం పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరికే ఫోన్లు ఇచ్చేసి వదిలేయడం కాదు, వాళ్ళు ఏం ఆడుతున్నారు, డబ్బులు మీరు ఎంత ఇస్తున్నారు, వీటికి పక్కగా లెక్క చూసుకోండి. వాళ్ళు చెడిపోతే ఆ బాధ్యత మీదే. వాళ్ళని అలా వదిలేసి ఇదిగో ఆడు చెప్పాడు కాబట్టి చేశాను, నీ బాధ్యత ఏమైంది తండ్రిగా తల్లిగా? ఏం బాధ్యత అనేది పేరెంట్స్ కూడా ఉంటుంది అంతే. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళదే పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎస్, రైట్. బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు ఈ యాప్స్ చూసి ఆడడం వల్ల ఎంత తప్పు అంటే, మీ ఆడడం మీది కూడా తప్పు, చెప్పడం వాళ్ళకు కూడా తప్పు, రెండు సైడ్ల తప్పు ఉంది. మీ జాగ్రత్త కూడా ఉండాలి. 27 ఇయర్స్ తర్వాత మినిమం మెచ్యూరిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న ఒక దురుద్దేశంతో మీరు కూడా డబ్బులు పెట్టారు కాబట్టి మీరు ఏమాత్రం మిమ్మల్ని సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అది నిజమే. మనం ఒక 27 ఇయర్స్ వచ్చిన తర్వాత మినిమం మెచ్యూరిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నువ్వు అతిగా ఆశపడి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆడుతున్నావు, అది నీ తప్పు. దానికంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళంటే తెలీదు, వాళ్ళకి ఒక అవేర్నెస్ కూడా లేదు. దానివల్ల వాళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామంటున్నారు. సో సమాజం కూడా కొంచెం ఇలాంటివి చూసి గ్రహిస్తూ చేయకుండా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీకు కానీ మీ లైఫ్కి కానీ. ఎందుకంటే చెడు అలవాట్లకి వెళ్ళిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మంచి అలవాట్లపై వెళ్ళిన లైఫ్లో ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఇది శేఖర్ భాష గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.